Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. So Monday, it's nominations day. Nominations ante full fire, ఆ రోజే అసలు ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్‌లు, వీక్‌లో జరిగిన డిస్కషన్స్, మళ్ళీ లోపల ఉండే గ్రడ్జెస్ అని పెద్ద మాట అనలేనులే కానీ, ఆ వీక్‌లో జరిగినవన్నీ అప్పుడు నువ్వు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు. కొన్నిసార్లు ఏంటంటే ఫస్ట్ 2 వీక్స్, 3 వీక్స్‌లో జరిగిన నామినేషన్స్, అప్పుడు జరిగిన సంఘటనల్ని గూడా వీళ్ళు తర్వాత తీసుకొచ్చి 10థ్ వీక్, 9థ్ వీక్‌లో గూడా నామినేట్ జేస్తారు. సో, నామినేషన్స్ ఎపిసోడ్ అంటే ఇట్స్ ఫుల్ ఆన్ ఫైర్ ఎపిసోడ్ అన్నమాట. సో, లాస్ట్ ఎపిసోడ్ ఆల్సో స్టార్టెడ్ విత్ దిస్ దివ్యాస్ అండ్ భరణి గారుస్ డిస్కషన్. సో, వాళ్ళేంటి అంటే, ఓకే, ఆడియన్స్‌కి మీరు నన్ను అరవటం నచ్చిందా అని ఆవిడేదో సరదాగా భరణి గారిని టీజ్ చేయడం. సో, భరణి గారు వాస్ లైక్, నేను కావాలని ఏమి అరవను, నేనెందుకట్లా చేస్తాను, ఇట్స్ లైక్ జస్ట్ అన్ ఎమోషన్ అన్నట్టుగా ఆయన మాట్లాడడం. మీరు ఫేమస్ అయిందే మీ విలన్ రోల్స్‌కి వాటికి. సో, మీరు కంపోజ్డ్ ఉంటే మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనుకుంటారు జనాలు. సో, మీరు అలా అరవాలి. ఈ పాయింట్ అయితే ఐ అగ్రీ విత్ హర్. పాపం నాట్ ఓన్లీ భరణి గారికే కాదు, ఇంతకు ముందర సీజన్స్‌లో గూడా ఎవరన్నా కొంతమంది వాళ్ళ నేచరే అది బేసిక్‌గా. వాళ్ళేంటంటే కామ్‌గా, స్టేబుల్‌గా, వాళ్ళు టూ మచ్ రియాక్ట్ అవ్వటం, గట్టిగా అరవటం, అట్లాంటి రియాక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి రావు బేసికల్‌గా. సో, వాళ్ళేమనుకుంటారంటే సేఫ్ గేమ్ అనుకుంటారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్‌లోకి ఇంకా ఎవరన్నా ఎంటర్ అయ్యారంటే, ఇంకా వాళ్ళు గట్టిగా అరిచేయాలి, అసలు ఎక్కడ లేని హంగామా క్రియేట్ జేయాలి, సీన్ క్రియేట్ జేయాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎవరైతే దానికి ఆపోజిట్‌గా ఉంటారో వీళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనుకుంటారు. సో, ప్రీవియస్ సీజన్స్‌లో గూడా అలాంటి అలాంటి కొంతమందిని అబ్జర్వ్ చేసాం మనం. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సీజన్ 6లో అనుకుంటా. యాహ్! రోహిత్ అని ఒక కంటెస్టెంట్ ఉండేవాళ్ళనమాట. ఈస్ వెరీ కామ్, అసలాయన బేసిక్‌గా చాలా కామ్ పర్సనాలిటీ. పర్సనల్‌గా నాకు ఆయన గేమ్ స్టైల్ నచ్చేది ఆ సీజన్‌లో. బట్ పాపం అలా ఉండే వాళ్ళనేంటంటే సేఫ్ గేమ్ ఆడతారు, స్టాండ్ తీసుకోరు, చెప్పాల్సిన చోట వాయిస్ రైజ్ చేయరు అంటారు. పాపం వాళ్ళ వాయిసే అంత. సో, యాహ్! ఈ డిస్కషన్‌లో గూడా ఇంకా భరణి గారిని, మీరు ఫేమస్ అయిందే మీ విలన్ రోల్స్‌కి, మీరిలా కామ్‌గా ఉంటే సేఫ్ గేమ్ అనుకుంటారా అని. నాకు కూడా ఎక్కడో ఒక పాయింట్‌లో నిజంగానే ఈయన నుండి అది రావట్లేదు, ఈయన అరవట్లేదు, ఈయన రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఈయన సేఫ్ ఆడేస్తున్నారు. ఇద్దరి మధ్యలో ఇప్పుడు పాపం ఆయన మెంటాలిటీ ఏంటంటే, ఇద్దరు ముగ్గురు ఇష్టమైతే, ఇద్దరు ముగ్గురితో మంచి బాండ్ ఉంటే హర్ట్ చేయడం ఎందుకు అని చెప్పి నార్మల్‌గా ఉంటారు. కానీ అది సేఫ్ గేమ్ అనుకుంటారు. యాక్చువల్‌గా భరణి గారి టాపికే ఇప్పుడొచ్చింది కాబట్టి, ఆయన యూజువల్‌గా ఇంట్లో అందరితో బానే ఉంటారు. ఆయన ఏ టాపిక్ వచ్చినా ఎక్కువ రియాక్ట్ అయిపోవడం, గట్టిగా అరిచేయడం అయితే యూజువల్‌గా చాలా తక్కువ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అలాంటివి. సో, ఆ పాయింట్ పైన వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు. అండ్ నామినేషన్స్ గురించి నెక్స్ట్ డే మార్నింగ్ ఆబ్వియస్‌గా ఇవాళ ఎవరిని నామినేట్ చేయాలి, ఏంటి అనేది సుమన్ శెట్టి గారు, దివ్య అండ్ భరణి గారు నార్మల్‌గా ఏదో ఒక 2 మాటలు, నాకు 2 నామినేషన్స్‌లో ఒకటి నువ్వే అని దివ్యకి చెప్పారనమాట. దివ్య వాస్ లైక్, రండి చూసుకుందాం నామినేషన్స్‌లో అన్నట్టు. సో, ఫైనల్లీ నామినేషన్స్ స్టార్టెడ్. అండ్ ఈసారి ఏంటంటే 5 మినిట్స్ టైమర్ పెట్టి, ఈ 5 మినిట్స్ మాత్రమే మీకు నామినేట్ చేయడానికి ఉంటుంది. అండ్ మీరు ఒక పర్సన్‌నే నామినేట్ చేయాలి దిస్ టైమ్. ఈసారి మీరు అనుకుంటున్న దానికంటే చాలా విరుద్ధంగా ఉంటాయి నామినేషన్స్ అని బిగ్ బాస్ ఒక ట్విస్ట్‌తో స్టార్ట్ చేస్తారు. అండ్ ఆబ్వియస్‌గా నామినేట్ చేసిన ఎవరైతే నామినేట్ అవుతారో వాళ్ళక్కడ ఒక పెద్ద ఒక పిట్‌లా ఉంటుంది. అండ్ అందులో కూర్చోవాలి చైర్‌లో. ప్రతి సీజన్‌లో ఉండే ఒక ఫార్మాటే ఇది. పైనుంచి బురద నీళ్లు పడతాయి వాళ్ళ పైన, నామినేట్ అయిన కంటెస్టెంట్స్ పైన. అండ్ ద నామినేషన్స్ ప్రక్రియ స్టార్టెడ్ విత్ ఇమాన్యుయల్స్ నామినేషన్. ఇమాన్యుయల్ చెప్పిన పాయింట్స్ నాకైతే కరెక్ట్‌గా అనిపించాయి. సో, హి నామినేటెడ్ భరణి గారు. అండ్ ఇమాన్యుయల్ చెప్పిన పాయింట్స్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ఇది సెకండ్ ఛాన్స్. మీరొచ్చిన తర్వాత దిస్ టైమ్ ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్, నేను చూపిస్తా భరణి గేమ్ ఎలా ఉంటుంది అని అన్నారు. బట్ ఎందుకో నాకు మళ్ళీ డే బై డే తగ్గుతూ వస్తుందనిపిస్తుంది. ఎక్కడో మీరు ఆలోచించి నామినేట్ చేయడానికి గానీ, ఏదన్నా అంటే మాట్లాడడానికి కానీ ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. అండ్ కంటెండర్స్ దాంట్లో గూడా మీరు తనూజ ఓకే, బెస్ట్ అని చెప్పి మీరు కంటెండర్స్ రేస్ నుంచి ఫస్టే ఔట్ అయిపోయినప్పుడు మీకోసం మీరు స్టాండ్ తీసుకోకపోవడం నాకు నచ్చలేదు. ఎందుకంటే మీకు ఇంజ్యూరీస్ ఉన్నా, ఏమున్నా మీరు ఫైట్ చేసి అక్కడి వరకు వచ్చారు అనే పాయింట్స్ ఏవైతే ఇమాన్యుయల్ చెప్పాడో
200% క్లియర్. చాలా క్లియర్‌గా చాలా వాలిడ్ పాయింట్స్ చెప్పాడు ఇమాన్యుయల్. సో హిస్ నామినేషన్ ఈస్ లైక్ క్రేజీ. చాలా అనిపించింది నాకు. అండ్ భరణి గారి డిఫెన్స్ కూడా బానే ఉంది యాక్చువల్‌గా. ఇప్పుడు కరెక్టే తనకి ఇంజ్యూరీస్ ఉన్నా అక్కడి వరకు వచ్చినా గానీ, సో ఆయన పాయింట్ ఏంటి అంటే, నేను ఇప్పటి వరకు ఆడిన దాంట్లో ప్రాబబ్లీ టీమ్ టాస్క్స్ ఉన్నాయి కొన్ని. అండ్ తనుజాది సోలోగా ఆడిన టాస్క్స్ ఎక్కువున్నాయి. సో తను అక్కడి వరకు ఇంకా ఎక్కువ సార్లు వచ్చింది. సో అట్ థాట్ మొమెంట్ నాకు తనుజ కొంచెం బెస్ట్ అని ఆ మినిట్‌లో నాకు అనిపించింది అని చెప్పారు. వాట్స్ రాంగ్ ఇన్ దట్, ఇప్పుడు బేసిక్‌గా ఏమవుతుందంటే, అక్కడ ఎలా అయిపోతుందంటే నార్మల్‌గా ఒక మంచి ఒపీనియన్ ఉంటే కూడా సేఫ్ గేమ్ అనుకుంటారు. ఇప్పుడు జెన్యూన్‌గా ఆ మినిట్‌లో లేదు, నాకంటే తను ఎక్కువ ప్రాబబ్లీ ఆడిందేమో సోలో గేమ్స్, నాకంటే ఎక్కువ సార్లు సెకండ్ వరకు వచ్చి ఆగిపోయిందేమో, సో నాకంటే తను ఒక స్టెప్ అహెడ్ ఉందేమో అనేది నిజంగా అనిపించినా, ఆ బిగ్ బాస్ హౌస్‌లో ఏంటంటే అలా చెప్తే సేఫ్ గేమ్ అంటారు. నీ రైట్స్ కోసం నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు అంటారు. లైక్ గివ్ అప్ నేచర్ అంటారు. చాలా అంటారు. సో భరణి గారి విషయంలో కూడా అలానే జరిగింది. బట్ ఐ ఫీల్ ఇద్దరి పాయింట్స్ కరెక్టే. తిను పాయింట్స్ రైజ్ చేయడం కరెక్ట్. తను డిఫెండ్ చేసుకోవడం కూడా కరెక్ట్ గానే జరిగింది ఆ ప్రాసెస్ అని నేను అనుకున్నాను. అండ్ ద సెకండ్ నామినేషన్ ఈస్ రీతు దివ్యాని నామినేట్ చేసిందనమాట. నాకైతే పర్సనల్‌గా ఆ నామినేషన్ ఓకే అనిపించింది. ఇంట్లో వాళ్ళందరూ నువ్వు మ్యానిపులేట్ చేస్తున్నావు, నువ్వు ఒక గ్రూప్‌గా ఫార్మ్ చేసుకుంటున్నావు, వాళ్ళందరూ నీ మాట వినేస్తున్నారని. నిజంగా వాళ్ళందరూ మాట వింటే, అది మాట విన్న వాళ్ళని కదా నామినేట్ చేయాలి. దివ్యాని నామినేట్ చేయడంలో నాకు పాయింట్‌లెస్ అనిపించింది. సో రీతు మేజర్ పాయింట్ ఏంటంటే, ఆ రోజు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ జరుగుతున్నప్పుడు సాయిని కొంచెం నువ్వు వేరే వాళ్ళని తీ ఆర్ రీతుని తీ అని ఏదన్నా ఇన్పుట్స్ ఇస్తే, దానివల్ల తను అఫెండ్ అయ్యి దివ్యాని నామినేట్ చేద్దాం అనుకుంది గానీ, బట్ తర్వాత చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో ఐ డోంట్ ఫీల్ ఇట్స్ లైక్ కొంచెం వ్యాలిడ్ అనిపించలా. నేను చెప్తాను, బట్ వినడానికి ఎవరైతే వినాలి వినకూడదు అనేది ఇండిపెండెంట్ డెసిషన్ అది. సో వినే వాళ్ళని నామినేట్ చేయాలి, చెప్పిన వాళ్ళని కాదు. పర్సనల్ నామినేషన్ యాక్చువల్‌గా అది. అండ్ దెన్ ద నామినేషన్ ప్రాసెస్ వెంట్ ఆన్. సో ఈ నామినేషన్స్‌లో హైలైట్ ఏంటి అంటే గౌరవ్. నాకు నిజంగా గౌరవ్‌ని చూస్తే ఒకటే సామెత గుర్తొచ్చింది. లైక్ పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా! అందరూ లైక్ మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ గౌరవ్‌కే వచ్చాయి ఈ నామినేషన్స్ దాంట్లో. ఎందుకు అంటే లైక్ దివ్య నామినేట్ చేసింది, తనూజ నామినేట్ చేసింది, అండ్ కళ్యాణ్‌లో ఇద్దరు ఇట్లా ఒక 4 మెంబర్స్ నామినేట్ చేసినట్టున్నారు. సో ఎవ్రీబడీ వాజ్ లైక్ నీకు క్లారిటీ లేదు, నువ్వది, నువ్విది. బట్ ఐ డోంట్ థింక్ సో. తనకి క్లారిటీ ఉంది, తను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు. బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ లాంగ్వేజ్ ఇష్యూ. ఒకవేళ గౌరవ్‌కి ఆ లాంగ్వేజ్ ఇష్యూ లేకపోయుండుంటే ఇంకొకలా ఉండేదేమో. సో జస్ట్ కమ్యూనికేట్ చేయడంలో ఆ లాంగ్వేజ్ ఇష్యూ ఏదైతే ఉందో దాని వల్ల వీళ్ళందరూ నీకు క్లారిటీ లేదు, నీకు అర్థం కాదు చెప్పినా, నువ్వు ఇట్లా బ్లేమ్ చేశారు. బట్ ఐఎమ్ ష్యూర్ గౌరవ్ డెఫినెట్‌గా ఉంటాడు, తను గేమ్ ఆడతాడని అనిపిస్తుంది. అండ్ నాకు నిఖిల్ నామినేషన్ కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్. నిఖిల్‌ని నామినేట్ చేయడం కూడా కళ్యాణ్ నిఖిల్‌ని నామినేట్ చేశాడు, నువ్వు ఇంకా బాగా ఆడొచ్చు అని. బట్ యాక్చువల్‌గా అయితే అందులో ఒక వాలిడ్ పాయింట్ ఉంది. నిఖిల్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. వచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్ అయినప్పుడు వైల్డ్ కార్డ్స్‌గా ఈవెన్ ఐ ఫెల్ట్ ద సేమ్. ఓకే, హి ఈస్ అ స్ట్రాంగ్ కాంపిటీటర్. ఉన్న వాళ్ళకి మంచి టఫ్ కాంపిటీషన్ ఇస్తాడు అని. బట్ బై ఇట్స్ నేచర్ వాళ్ళేంటంటే కామ్‌గా ఉంటారు బేసిక్‌గా. వాళ్ళు ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం, అరిచేయడం, గట్టిగా అట్లాంటివి చెయ్యరనమాట. సో అలాంటివి చేయనప్పుడు ఏంటంటే వీళ్ళేం ఆడట్లేదు అట్లా అనుకునే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో బట్ ఐఎమ్ ష్యూర్ నిఖిల్ కూడా చాలా మంచి కాంపిటీషన్ ఇవ్వగలుగుతాడు, మంచి ప్లేయర్ అని చెప్పి. సో ఇట్లా నామినేషన్ ప్రక్రియ జరిగింది. అండ్ ఫైనల్‌గా ద బిగ్ ట్విస్ట్ ఇన్ నామినేషన్స్ దిస్ టైమ్, బిగ్ బాస్ డైరెక్ట్‌గా అందరిని నామినేట్ చేసి పడేశారనమాట. ఎవరైతే నామినేషన్స్‌లో లేరో వాళ్ళని కూడా. అంటే ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ నేను నామినేట్ చేస్తున్నా. సో మీ గేమ్‌తో మీరు ఇంట్లో ఉండాలా, బయటకెళ్ళాలా అని మీరు డిసైడ్ చేసుకోండి. ఇంకా ఆడియన్స్‌కే వదిలేస్తున్నా. సో యూ కెన్ చేంజ్ యువర్ గేమ్ నౌ అని ఆ ఫైర్ పెట్టడానికి లైక్ అందరిని నామినేట్ చేశారు, ఇంక్లూడింగ్ ఇమాన్యుయల్ కెప్టెన్ యాక్చువల్లీ. సో బట్ ఇమాన్యుయల్‌ని కూడా నామినేట్ చేసి ఆ డెసిషన్‌ని మళ్ళీ హౌస్ మేట్స్‌కి వదిలేశారనమాట. సో ఇమాన్యుయల్ నామినేషన్స్‌లో ఉండాలా లేదా అనేది మీరే డిసైడ్ చేయండి అని. మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ ఇమాన్యుయల్‌కి నామినేషన్స్‌లో ఉండొద్దు అనే వచ్చింది. ఒకవేళ ఉన్నా పెద్ద తేడా ఏముండదు. ఎనీవేస్ ఇమాన్యుయల్ డెఫినెట్‌గా లాస్ట్ వరకు ఉంటాడు బికాజ్ హి ఈస్ ఆల్సో ప్లేయింగ్ గుడ్. సో దట్స్ హౌ లాస్ట్ ఎపిసోడ్ ఎండెడ్. అండ్ ఇప్పుడేంటి అంటే నామినేషన్స్ నుండి సేవ్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి టాస్క్స్ అన్నమాట. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ హౌ టాస్క్స్ ఆర్ గోయింగ్ టు బీ. సో అలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.